వాస్తవాన్ని మనం తెలుసుకుందాం. పర్వతాల్లో ఉండేటటువంటి ఎలుగుబంటులను విచిత్రంగా పడతారు. ఎలా పడతారో తెలుసా? ఒక కత్తి తీసుకుంటారు. ఆ కత్తి లోపట మత్తు పదార్థాన్ని పెడతారు, పైనేమో రక్తంలో ముంచుతారు. స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు చూడండి. రక్తంలో ముంచేస్తారు, ఆ కత్తిని ఎండబెడతారు, మళ్ళీ రక్తంలో ముంచుతారు, ఎండబెడతారు. అలా రక్తంతో కూడినటువంటి లేయర్స్ ఆ కత్తికి ఉంటుంది. అదే సమయంలో ఆ కత్తికి వాళ్ళు మత్తును కూడా పోస్తారు, మత్తు మందు కూడా పోస్తారు. అలా మత్తు మందును అందులో కలిపి రక్తములో నింపి ఎండబెట్టి, రక్తంలో నింపి ఎండబెట్టిన కత్తిని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మంచు పర్వతాల్లో ఆ మంచులో దిగబెడతారు. అలా ఎప్పుడైతే ఆ కత్తిని మంచులో వాళ్ళు పాతి పెట్టారో, ఎలుగుబంట్లు ఏం చేస్తాయి అంటే వచ్చి ఎర్రగా కనిపిస్తున్నటువంటి ఆ చాకును చూస్తాయి. ఆ చాకును చూసినప్పుడు వెళ్ళి నాకుతాయి. అలా నాకినప్పుడు ఏ స్మెల్ వస్తుంది చెప్పండి? రక్తం స్మెల్. రక్తం స్మెల్ వచ్చింది కాబట్టి ఆ కత్తి నాకుతుంది. నాకినప్పుడు ఆ రక్తము టేస్టు పొందుకున్న ఎలుగుబంటి ఏం చేస్తుందో తెలుసా? ఆ రక్తాన్ని నాకాలి అని చెప్పి మళ్ళా నాకుతుంది. కానీ దయచేసి గమనించండి, వాళ్ళు రక్తాన్ని పూసిన వాళ్ళు ఆ రక్తంతో పాటు మత్తు పదార్థాన్ని కూడా పూశారు. కాబట్టి ఆ ఎలుగుబంటు ఆ కత్తిని నాకుతున్నప్పుడు తనకు తెలియకుండానే తన నాలుక కూడా కట్ అయిపోతుంది. నాలుక కట్ అవుతున్నప్పుడు తన నాలుక నుంచి ఏమొస్తుంది చెప్పండి? రక్తం వస్తుంది. కానీ మత్తు పదార్థము దానికి పూశారు కాబట్టి ఆ మత్తు పదార్థం వల్ల తన నాలుక బండబారిపోతుంది, స్పర్శను కోల్పోతుంది. విచిత్రం ఏమిటయ్యా అంటే ఆ కత్తిని నాకుతున్నప్పుడు రక్తమో వచ్చేస్తూ ఉంటుంది. ఈ ఎలుగుబంట అనుకుంటుంది కత్తిలోంచి రక్తం వస్తుందని చెప్పి నాకేస్తా ఉంటుంది. వాస్తవంగా కత్తిలోంచి కాదండి రక్తం వస్తుంది. ఎక్కడి నుంచి? తన నాలుక నుంచే. ఆ విషయం తెలియక ఆ ఎలుగుబంటి ఏం చేస్తుందో తెలుసా? తన నాలుకంతా కూడా ముక్కలు చేసేసుకుంటుంది. ఆఖరికి ఆ మత్తు తన శరీరంలో ప్రవేశించేసరికి కుప్పగూలిపోతుంది. సహోదరి దయచేసి గమనించు, సైతాను బహు తెలివైన వాడు. నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఏదో ఒక ఆకర్షణ నీ ముందు పెడతాడు. ఎర్రని కత్తి కనిపించేసరికి అది రక్తమేమో అని చెప్పి గబగబా వచ్చి చూస్తే రక్తంలాగా ఆయన కనిపించింది, రక్తంలాగా టేస్ట్ ఉంది. ఆహా, రక్తం దొరికింది నాకు అని చెప్పి ఆ కత్తిని అది నాకుతూ ఉన్నప్పుడు తనకు తెలియటం లేదు తన ప్రాణాన్నే అది పోగొట్టుకుంటుందని. ఈరోజు పాపం చేసే ప్రతి ఒక్కడు, పాపానికి బానిసైన ప్రతి ఒక్కడు, పాపాన్ని జుర్రుకుంటున్న ప్రతి ఒక్కడు తనకు తెలియటం లేదు తన జీవితాన్నే తను నాశనం చేసుకుంటున్నాడని. కాసేపు రక్తాన్ని పీల్చొచ్చు, రక్తాన్ని నాకచ్చు అని చెప్పి తన ఆశ నెరవేర్చుకోవడానికి వెళ్ళిన ఎలుగుబంటి ఏమవుతుంది? ఆఖరికి తన ప్రాణాన్నే కోల్పోతుంది. సహోదరులు దయచేసి గమనించండి, పాపము వల్ల వచ్చే సంతోషము అల్ప కాలం, కాసేపే ఆ సంతోషం, కానీ అది మిగిల్చేటటువంటి విషాదం మాత్రం బహు తీవ్రమైనది అనే విషయము మర్చిపోకండి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అపవిత్రాత్మ మమ్ములను బంధించినట్లయితే వాడు మమ్మల్ని అపవిత్రపరుస్తాడు, అడ్డమైన పనులు చేయిస్తాడు, అడ్డమైన చోట్ల మమ్మల్ని తిప్పుతాడు, అడ్డమైన వారికి మమ్మల్ని పరిచయం చేస్తాడు. అదే అపవిత్రాత్మ చేతిలో నుండి మేము విడిపించబడినట్లయితే పరిశుద్ధంగా జీవిస్తాం, యథార్థంగా జీవిస్తాం, నీతిగా సంతోషంగా జీవిస్తాం. కాబట్టి ఈరోజు అడుగుతున్నావు నాయనా, మా బలహీనతలు నీకు తెలుసు, మా లోపాలు మీకు తెలుసు, మాలో ఉన్నటువంటి ప్రభువా సైతాను పొంచి ఉంచినటువంటి నాయన ఉత్సులు నీకు తెలుసు. వాటన్నిటి నుండి నాయన మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా విడిపించు నాయన. ప్రతి అపవిత్రత నుండి, ప్రతి విధమైన పాపము నుండి ప్రతి ఒక్కరిని విడిపించు నాయన. విడిపించయ్యా, విడుదల దయచేయి నాయనా. ఇది మొదలుకొని ప్రభువా యథార్థంగా జీవించే జీవితం,
సంతోషంగా జీవించే జీవితం, సమాధానంగా జీవించే జీవితం, సత్యమునకు సాక్షులుగా జీవించే జీవితం మా అందరికీ ప్రసాదించి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.